తెలంగాణ రైతులందరికీ నమస్కారం. ఈ రోజు తెలుగు పేపర్లలో వచ్చిన ముఖ్య వార్తలను తెలుసుకుందాము. ఈరోజు ముఖ్య వార్తలు చూస్తున్నాం మనం సాక్షి పేపర్‌లో. సో, ప్రధానంగా వచ్చేసి గ్రీన్ లాటరీకి విరామం అని అమెరికా వెళ్ళడానికి వాళ్ళు గ్రీన్ లాటరీ ద్వారా వీసాలు మంజూరు చేసేదంట. సో, రీసెంట్‌గా ఒక కాలేజీల ఉగ్రవాదులు చొరబడి వాడు కాల్పులు జరిపినందుకు సో, ఈ విధానాన్ని ఎత్తేసేయాలని చెప్పేసి కొన్ని రోజులు ఆపేసాడనమాట దాన్ని ట్రంపు. నెక్స్ట్ పార్లమెంట్ నిరవధిక సమ్మె అంటే పార్లమెంట్ సమావేశాలు జరిగాయి కదా మన. సో, అవి వాయిదా పడ్డాయంట. దాని గురించి ఒక వార్త రాసిర్రు. బెట్టింగ్ యాప్ కేసులో ఆస్తుల అటాచ్. బెట్టింగ్ యాప్స్ అంటే ఇప్పుడు ఈ సినిమా హీరోలు, హీరోయిన్‌లు వీళ్ళందరూ కలిసి బెట్టింగ్ యాప్స్ ఆడాలని చెప్పేసి యువతని రెచ్చగొట్టిర్రు. పిల్లల్ని రెచ్చగొట్టి అప్పులపాలు చేసిర్రు. చాలా మటుకు చాలా మంది బెట్టింగ్ యాప్స్ వల్ల పైసలు పెట్టి అప్పుల పాలయ్యి ఆళ్ళ అమ్మా, నాన్నకి చెప్పలేక చనిపోయారనమాట చాలా మంది. సో, అట్లా ప్రమోట్ చేసిన డబ్బు సంపాదించిన వాళ్ళ దాంట్లో ఆస్తులు గవర్నమెంట్ అటాచ్ చేసిందన్నమాట. సీజ్ చేసింది. సో, ఇంకో వార్త వచ్చేసి 27 లేదా 28 నుంచి అసెంబ్లీ సమావేశాలని మన తెలంగాణ సమావేశాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ఒక వార్త చూస్తున్నాం. ఇంకో వార్తొచ్చేసి ఎల్&టీపై క్రిమినల్ కేస్ అంటే ఎల్&టీ అనేది ఇది నిర్మాణ సంస్థ ఇది. సో, వీళ్ళు ప్రాజెక్ట్‌లు, డ్యామ్‌లు కడుతుంటారనమాట పెద్ద పెద్దవి. సో, ఇక్కడ మన మేడిగడ్డ ఉంది గదా! కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మేడిగడ్డ కుంగిపోయింది గదా! కుంగిపోయినప్పుడు ఈ కంపెనీ సరిగ్గా కట్టలేదని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేసి దాని మీద వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని దాన్ని బాగు చేయాలా లేకపోతే కేసు పెడతామని చెప్తుందనమాట. దాని గురించి ఒక వార్త రాసిర్రు. నెక్స్ట్ ఇక్కడ మార్చి తర్వాత గూడా ఆపరేషన్ సాగవని లొంగిపోయిన మావోయిస్టుకు రవికి పరిహారం పత్రాలు అందిస్తున్న డీజీపీ శివధర్ రెడ్డి. సో, తెలంగాణలో మొత్తం మన భారతదేశంలోనే నక్సలైట్లకు మార్చి వరకు డెడ్‌లైన్ ఇచ్చారు. ఆలోపు మీరు లొంగిపోవాలి. లేపోతే మీ మీద కఠినమైన చర్యలుంటాయని చెప్పేసి దొరికినోళ్ళని ఎన్‌కౌంటర్ చేస్తారు. లొంగిపోయినోళ్ళని ప్రభుత్వము ఆదుకుంటుంది వాళ్ళకు అని చెప్పేసి మనము చూస్తూనే ఉన్నాం గదా! లొంగిపోయినోళ్ళకంటే వాళ్ళ మీద రివార్డ్స్ ఉంటే ఆ రివార్డ్స్ ఇవ్వడం అట్లా జరుగుతుందనమాట. ఇగో ఇక్కడ చూస్తున్నాం గదా! ఇక్కడ మన డీజీపీ శివధర్ రెడ్డి గారు చెప్తున్నారు. మార్చి తర్వాత గూడా ఆపరేషన్ సాగు అంటే మార్చి తర్వాత మళ్ళా మేము ఆపేస్తాం అనుకోవద్దు. మార్చి తర్వాత గూడా ఉంటది. మీరు మార్చి తర్వాత మళ్ళా మీ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ఎక్కడ దావకున్నా పట్టుకొస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. నిన్న 41 మంది లొంగిపోయారు. తెలంగాణకు చెందిన 54 మంది మావోయిస్ట్ పార్టీలో ఉన్నట్లు వెల్లడి. అంటే మన తెలంగాణ మొత్తంలో గూడా ఇప్పుడు 54 మంది పనిచేస్తున్నట్టు వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది పోలీసుల దగ్గర. దాని గురించి వార్త రాసిర్రు. ఆహ్, వీక్షకులు అమెజాన్ ఓకే. బంగ్లాదేశ్‌లో మళ్ళీ మంటలంటే దాదాపు 5, 6 నెలల క్రితం బంగ్లాదేశ్‌లో జెన్‌జెడ్ ఉద్యమం జరిగింది. యువత అంతా రోడ్డు మీదకొచ్చేసి బస్సులు, బంగ్లాలు మొత్తం గవర్నమెంట్ ఆస్తులు తగలబెట్టేసిర్రు. సో, దాని తర్వాత తాత్కాలిక ప్రధానమంత్రి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్‌గా ఇంక్విలాబ్ మంచ్ అంటే అది పార్టీ ఏంటిదో వాళ్ళ నేత షరీఫ్ ఉస్మాన్ హత్య జరిగిందని దానికి హత్య జరిగితే అతను గాయపడితే సింగపూర్ తీసుకుపోయారంట. హాస్పిటల్‌ల ట్రీట్‌మెంట్ జరుగుతుంటే చనిపోయిండు. సో, దానికి అనుకూలంగా వీళ్ళంతా బంగ్లాదేశ్‌లో మళ్ళీ విధ్వంసం సృష్టించిర్రు. ఇది చూసిర్రుగా ఈ ఫోటోలో ఏదో రాజ్యాన్ని సాధించినట్టు మొత్తం చూపిస్తున్నాడు. ఇంకా మంట మండుతుంది. ఈడు ఫోటో దిగిండు. ఇట్లా అని మెయిన్ వార్తలు ఇచ్చేసిర్రు ప్రధానంగా. సో, నెక్స్ట్ వచ్చేసి పీఎస్సీ, డీసీసీబీ పాలక వర్గాలు రద్దు. అంటే మన సింగిల్ విండో చైర్మన్‌లు, డీసీబీ చైర్మన్ ఉంటది కదా! సింగిల్ విండో బ్యాంకు జిల్లా లెవెల్‌లో ఉండే డీసీబీ బ్యాంకు, మండల స్థాయిలో ఉండే సింగిల్ విండో బ్యాంకు వాళ్ళందరి చైర్మన్‌లు వాటి సింగిల్ విండో డైరెక్టర్ల పదవుల కాలం మొత్తం నిన్న రద్దు చేసి పడేసింది గవర్నమెంట్. ఎందుకంటే దాదాపు వాళ్ళది 2 సంవత్సరాల క్రితమే అయిపోయింది పదవి. అయినా గాని గవర్నమెంట్ పొడిగిస్తూ వచ్చింది. రీసెంట్‌గా మొన్న 4, 5 నెలల క్రితం 4 నెలలు అయిందో అంతే 5 నెలలయింది. దానికి మొత్తం పొడిగించారనమాట వీళ్ళది. సో, పొడిగించి మళ్ళా సడెన్‌గా ఏమైందో గవర్నమెంట్ రద్దు చేసేసింది. రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాని ప్రకారం అంటే కొత్త గ్రామ పంచాయతీల ప్రకారం డైరెక్టర్స్ అవన్నీ రిజర్వేషన్ డిసైడ్ చేసి మళ్ళా త్వరలో నిర్వహిస్తామన్నట్టు ఎన్నికలు నిర్వహించేందుకు గవర్నమెంట్ పోతుంటది. అంటే సర్పంచ్ ఓట్లు అయిపోయినాయి కదా! దాని తర్వాత సింగిల్ విండో నిర్వహించి తర్వాత మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ పెడతదేమో చూడాలి. సో, మొత్తం మీద అయితే రద్దు చేసిందన్నమాట. రైలు పట్టాల నుంచి సౌర విద్యుత్, ట్రాక్ మధ్యలో పలకాల ఏర్పాట్లు కొంత సో, ఇక్కడ రైలు పట్టాల నుంచి సౌర విద్యుత్ అని ట్రాక్ మధ్యలో పలకాల ఏర్పాట్ల కొత్త ప్రయోగం. వారణాసిలో పైలట్ ప్రాజెక్ట్. రైలు పట్టాలుంటాయి కదా! దాని పూర్తి
ఇది సోలార్ విద్యుత్ చేయాలని చూస్తుర్రంట. ఏం జరుగుతుందో చూడాలి. అక్కడ వారణాసిలో అంటే ఢిల్లీ సైడు ప్లాన్ చేస్తుర్రు వాళ్ళు. దాని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. క్రికెట్ పాండ్యా విధ్వంసం సిరీస్ భారత్ వశం. క్రికెట్ గురించి రాసిర్రు. హ్మ్. ఇవొచ్చేసి నేటి నుంచి ఉపరాష్ట్రపతి పర్యటన. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ 2 రోజుల పాటు తెలంగాణలో ఉపరాష్ట్రపతి కొత్తగా ఎన్నికైండు కదా! ఇది తమిళనాడుకు చెందిన ఈయన సిపి రాధాకృష్ణ ఇతని పేరు. సో, ఈయన మన తెలంగాణలో అంటే ప్రతిసారి ఈ చలికాలంలో ఇక్కడ మన హైదరాబాదు రాష్ట్రపతి గాని, ఉపరాష్ట్రపతి వచ్చే ఆనవాయితీ ఉంది. సో, వచ్చి వాళ్ళు ఇక్కడ వారం, 10 రోజులు ఉండిపోతారు. ఉండిపోయి వాళ్ళు అంటే అక్కడొచ్చినప్పుడు విజిట్ చేస్తుంటారనమాట. వాళ్ళకు నచ్చిన ప్లేసెస్‌ని. సో, తెలంగాణలో భాగంగా ఆ పర్యటనలో భాగంగా వస్తుందనమాట. ఇంకోటి 27 నుంచి మళ్ళీ సమావేశాలని ఇంతకుముందు చెప్పినా కదా హెడ్‌లైను. సో, 7 ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టిన సర్కార్ జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ల అమలు ఎలా? ఇప్పుడు సర్పంచులకి బీసీ రిజర్వేషన్‌లు 42 ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా జరిగింది. సో, ఎందుకంటే ఎలక్షన్ జరగకుంటే గవర్నమెంటు దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో రూ. 3000 నష్టపోయింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటివి. సో, అందుకోసమని ఎన్నికలు ఇంగ సరే రిజర్వేషన్ ఎట్లున్నా సరే అని చెప్పేసి జరిపింది. కొంతవరకు గవర్నమెంట్ సబలీకృతం అయినట్టే బీసీ రిజర్వేషన్ విషయంలో. ఎందుకంటే చాలా మటుకు ఈరోజు జనరల్ సీట్లలో గూడా బీసీలు గెలిచిర్రు. అంటే గవర్నమెంట్ ఇస్తా అని చెప్పిన 42% పుణ్యమే అనుకోవచ్చు. సరే ఇవ్వలేదు, ఇస్తే ఇంకా 100% సక్సెస్ అయితుంది గానీ, ఇవ్వకపోయినా గానీ ఇస్తామన్నందుకు కొంత ప్రజల్లో ఒక చైతన్యం వచ్చేసి బీసీలనే ఎక్కువ మటుకు గెలిపించుకున్నారు. జనరల్ సీట్‌లు అసలు ఓసీలు పోటీ చేయడానికే భయపడిపోయారనమాట. జనరల్ సీట్లలో జనరల్ బీసీలే గెలిచిర్రు చాలా మటుకు. ఆహ్, ఇంకోటి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలని హరీష్ రావు చెప్తున్నాడు. గజ్వేల్‌లో 179 పంచాయతీలుంటే 179 గ్రామ పంచాయతీలుంటే బీఆర్ఎస్ 92 గెలిచిందని చెప్తున్నాడు. వాళ్ళు కాంగ్రెసోళ్ళేమో మేము ఎక్కువ గెలిచినాం అంటారు. గజ్వేల్ అంటే కేసీఆర్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఇప్పుడు. ఆ ఊరి ఆ తాలూకా గజ్వేల్. సో, అక్కడ టీఆర్ఎస్ 92 గెలిచిందని వీళ్ళు చెప్తుర్రు. కాంగ్రెస్ ఏమో మేమే ఎక్కువ గెలిచినామని వాళ్ళు చెప్పుకుంటుర్రు. సో, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు సీపీఎంపై విశ్వాసం చూపారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ. ఈయన సీపీఎం కార్యదర్శి మహబూబ్‌నగర్ జిల్లా చెందిన వ్యక్తి. సో, కమ్యూనిస్టు పార్టీ ఖమ్మము, నల్గొండ అక్కడక్కడ గెలిచింది గదా! అందుకోసమని చెప్తున్నారు. మా మీద విశ్వాసం ఉందంటే, ఇంకా వాళ్ళకు పకడ్బందీ ప్లాన్ లేదు కమ్యూనిస్టోళ్ళకి. కావాలంటే వాళ్ళు ప్రతి ఊర్లో పోటీ చేస్తే వేరేలాగుంటది గానీ చేయలేరు. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. హరీష్ రావు అట్లా చెప్తే, ఇంకోటి పెద్దాయన వెన్నుపోటు రాజకీయాలని మన వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి చెప్తున్నాడు. చిన్నారెడ్డి పైన వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి విసురులు. పెద్దాయన అంటే చిన్నారెడ్డి ఉన్నాడు గదా! ఇప్పుడు ఆహ్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ ఉన్నాడు గదా! ఆయన ఇద్దరు వనపర్తి అనమాట. ఆయన సహకరించలేదు. సహకరిస్తే ఇంకో 20 స్థానాలొచ్చేవి అని చెప్తున్నాడనమాట. కంప్లెయింట్ చేస్తా అని అంటున్నాడు. పేరులోనే రామ్‌తోనే కాంగ్రెస్ భరోసా. ఇక్కడ బీజేపీ అధ్యక్షుడనమాట. మహాత్మా గాంధీ పథకం ఉంది గదా! ఉపాధి హామీ. దాని పేరు మార్చిర్రు. అందులో రామ్ అన్నందుకే కాంగ్రెస్ పరిచయం అయితుందని చెప్పేసి అంటున్నాడు. జగన్ హయాంలో టీటీడీలో బంజారా. కాంగ్రెస్ ఎంపీ బలరాం. హ్మ్. సో, ఇక్కడ బలరాం నాయక్ అంటుండు. జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో బంజారాలకు అవకాశం ఇచ్చిండు. మరి ఇప్పుడు ఇయ్యలేదని అంటున్నాడు. ఇంకో వార్తొచ్చేసి ఇక్కడ బీసీలు అందరూ డిమాండ్ చేస్తుర్రు. బీసీ బిల్లును ఆమోదించాలని రాష్ట్రపతిని సీఎం కోరాలి. సో, మన 42% దానికోసం కోరాలని అంటుండ్రు శ్రీనివాస్ గౌడ్ ఇట్లా. సో, నా డబ్బులు ఇచ్చేయండి. నా డబ్బులు నాకిచ్చేయండి. ఉప సర్పంచ్ పదవి దక్కలేదని 8వ వార్డు ఓటర్లతో వాగ్వాదం చేస్తున్న మహేష్. ఈ అబ్బాయి వార్డ్ నంబర్ గెలిచి ఉప సర్పంచ్ అవుదాం అనుకున్నాడు కానీ గెలవలేదు. గెలవనందుకు మందికి ఇల్లులు తిరిగి ఓట్లు అడుగుతుండంటే, కొంతమంది చిల్లర శాస్త్రం చేసేటోళ్ళుంటారు. అట్లాంటోళ్ళు ఇంటికి కిలో బంగారం ఇచ్చినా గెలవరు. సో, అట్లా గెలవరు అనే ప్రచారం ఉన్నప్పుడు పోటీ చేసి కూడా దండగా ఎంకసేరి ఇల్లు తిరిగి, నా కోటరు నాకి, నా సరాయి నాకు పోయి, నా నా పైసలు నాకి, నా ఉంగరం నాకి, నా బట్టలు నాకి అనే టైపు చేయొద్దు. చేస్తే అంత మీది పేరు ఖరాబయితది, ఊరి పేరు ఖరాబయితది, మొత్తం కులం పేరు ఖరాబయితది. ఈ గలీజ్ షాస్టులు బంద్ జేయాలే. కొంతమందుంటారు ఊర్లో వాడు ఎన్ని పైసలున్నా, ఎన్నున్నా గానీ అటువంటి బేకార్‌గాళ్ళకి దాని ముందే డిసైడ్ అయితారు. సో, అటువంటోళ్ళు ఎవరైనా ఆ లిస్ట్‌లో ఉంటే పోటీ చేయొద్దు. చేయకుండా నువ్వు అవే పైసలు పెట్టి నువ్వు తిను, తాగు, తలకోసుకో ఏమన్నా చేసుకో గానీ అనవసరంగా మాత్రం చేయొద్దు. ఇంకోటి ఓటు వేయలే అని ధాన్యం తడిపిన నేత.
ఈడు భద్రాద్రి జిల్లా అంటే ఖమ్మం జిల్లా వార్త చూస్తున్నాం మనం. భద్రాద్రి జూలూరుపాడు మండలం గంగారం తండాకు చెందిన చిన్నారాములు 2 ఎకరాల వరి సాగు చేయగా కోత అనంతరం కల్లంలో ఆరబోసిండట. వరిసేను 2 ఎకరాలుంటే కోసి కల్లంలో పోసిండట. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి ఓటు వేయాలని చిన్నారాములు అదే గ్రామానికి చెందిన సౌమ్య సూచించాడు. అయితే రాములు ఓటు వేయలేకపోవడంతో కల్లం పక్కనే ఉన్న తన పొలంలో మోటారు గురువారం రాత్రి ఆన్ చేయగా 60 బస్తాల ధాన్యం తడిసిందంట. ఈడు వడ్లు ఆరబోసుకుంటే పక్కనున్నోడు ఓటేయలే అని మోటార్ కలంలోకెడితే 60 బస్తాలు తడిసిందంట. మొత్తం ఇటువంటి పాపిష్టి పనులు చేయకూర్రయ్యా! యమ్మ ఓట్లు సల్లగుండా. అట్లా చేసి రేపు మీకు గూడా ఏదో ఒక రోజు ఆ గతొస్తది. అట్లా అని తినేదది ధాన్యాన్ని అట్లా చేసిర్రంటే ఈ నెల 26న విడుదల చేయండి. రావును జైలుకి పంపాల్సిన అవసరం లేదంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది కదా! అందులో ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసి ఎంక్వైరీ జరుగుతుంది. సో, ఆయనను జైలుకి పంపాల్సిన అవసరం లేదు. విడుదల చేయమంటుంది. సో, అదేంటంటే బాగా టార్చర్ పెడుతుర్రంట ఆయనని. పొద్దుగాల 10 నుంచి నైట్ 10 వరకు కూర్చోబెట్టి క్వెషన్‌లు అడుగుతుర్రంట. మొత్తం అడిగిన క్వెషన్‌లే అడిగి కొడుతుర్రు, అడుగుతుర్రు అన్నట్టు వాళ్ళ తరపున లాయర్ చెప్తున్నాడు. సో, ఫోన్ ట్యాపింగ్ కేస్ అనేది సెన్సేషన్ అయింది. గెలిచేదొకటే వాళ్ళు 15 రోజుల్లోనే దాన్ని ఆహ్, ఫేమస్ చేసిర్రు ఆ కేస్‌ని. ఇతను అమెరికాలో పారిపోయిండు ప్రభాకర్ రావు. తర్వాత వచ్చిండు. వచ్చిన తర్వాత ఎంక్వైరీ జరుగుతుందన్నమాట. సో, అది సుప్రీం కోర్ట్‌కేస్తే ఆయన విడుదల చేయాలి. అంటే ఆయన వయసు 70 ఏళ్ళు ఉంది. ఆల్రెడీ రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసరు. సో, గవర్నమెంట్ ఆఫీసరు ఆయన సొంతంగా చేసింది ఏం కాదు. అది ప్రభుత్వ ఆర్డర్ ప్రకారం చేసిండని నడుస్తుందన్నమాట. నెక్స్ట్ యూనిఫామ్ బిల్, పింఛన్, పంచాయతీ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా వార్తలున్నాయి. అవన్నీ ఇన్ డెప్త్ వార్తలు. సో, పనిలో పారదర్శకతకు పట్టం. ఆ! 250 గజాల ఇంటి స్థలం ఇప్పించండి అని మంత్రి పొంగులేటికి తెలంగాణ ఉద్యమకారుల వినతి. సో, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా 250 గజాల జాగా ఇస్తాము. అంటే జిల్లా కేంద్రాల్లో మన హైదరాబాద్‌లో అట్లా అన్ని సిటీలలో ఇస్తామన్నట్టు ప్రచారం చేసిర్రు. సో, చేసినప్పుడు ఈ పిడమర్తి రవి వీళ్ళంతా కూడా ఓయి స్టూడెంట్స్. సో, వీళ్ళ ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రిక్వెస్ట్ చేస్తారనమాట. ఎందుకంటే రెవెన్యూ శాఖ మంత్రి కదా! ఆయన్నే కదా! జాగాలు, భూములు మొత్తం ఆయన ఆధ్వర్యంలో ఉంటాయి కాబట్టి చెప్పారనమాట. ఇవ్వాలి అని రిక్వెస్ట్ ఇస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈ పిడమర్తి రవి శిష్యుడే అనమాట. ఎందుకంటే ఆయనని ఎమ్మెల్యే చేయాలని ఉండే కానీ టికెట్ రాలేదు. సో, ఆ విధంగా వీళ్ళందరూ ఓయూ వాళ్ళు కలిసి అన్న నువ్వైతే సార్‌తోని ఈజీ అయితది మాకు కలవడం అని చెప్పేసి తీసుకుపోయారనమాట. తీసుకుపోయి కలిసిర్రు. ఇక్కడ సర్పంచ్ భర్తపై హత్యాయత్నం అని సర్పంచ్ గెలిచిందంట. ఆమె మొగన్ మీద కొట్టిరంట. కట్టెలు, రాడ్లు తీసుకొని కొట్టిరంట. హాస్పిటల్‌లో ఏసిర్రు. వాళ్ళ పరిస్థితి జర సీరియస్‌గానే ఉందంట. వికారాబాద్ జిల్లా ఈయనది. నైట్ 9:30కొచ్చి కారు పార్కింగ్ చేద్దామంటుంటే ఆడు కొట్టిరంట వచ్చేసి. ఇంక ఏందో మరి ఎలక్షన్ లొల్లి కాబట్టి ఇక్కడ ఈ ముసలోడు వాళ్ళ ఇంటోళ్ళకి ఉప సర్పంచ్ రాలే అని సూసైడ్ చేసుకున్నాడట. ఆత్మహత్య చేసుకున్నాడు. పదవి రాకుంటే గెలిచాలే కానీ అట్టి దానికి రాలే అని చచ్చిపోతే ఏమొస్తుందిరా ముసలోడు. లోడ్ అవుతుంది పేపర్. ఇక్కడ మనం ఇంకో వార్త చూస్తున్నాం. 4 కోట్ల నగదు, 313 కిలోల వెండి డూమ్‌కి ట్రావెల్ ఏజెంట్ ఇంట్లో ఈడీ సోదాలో లభ్యం. అంటే ఇక్కడ ఢిల్లీలో ఉంది ఇది. సో, ఈ డూమ్‌కి ట్రావెల్ ఏజెన్సీ అనేది అమెరికాకు మన ఇండియా నుంచి మనుషులను పంపిస్తుంటారనమాట. వాళ్ళకు పర్మిషన్‌లు, వీసాలు అవన్నీ తీసుకొని మన ఇంట్లో 4 కోట్ల నగదు, 313 కిలోల వెండి దొరికిందంట. మొత్తం అంటే పైసలు ఇన్నున్నాయి. మరి బంగారం ఎంతుందో 6 కిలోల బంగారం ఉందంట. 6 కిలోల బంగారం ఉందంట. సో, వాళ్ళ మీద ఈడీ కేసు అయింది. కేసు అయ్యి వాళ్ళని సీజ్ చేసిందన్నమాట ఆస్తులు. సో,
సో బెట్టింగ్ యాప్ కేసులో యువరాజ్ సోను సూద్ ఆస్తులు అటాచ్. ఇది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు కదా. సోను సూద్ అంటే హిందీ సినిమాలలో విలన్గా విలన్గా యాక్ట్ చేస్తుంటాడు. ఈ యువరాజ్ అంటే క్రికెటరేనా మరి. మన యువరాజ్ రాబిన్ యువరాజ్ అలే రాబిన్ తప్ప పలువురు మాజీ క్రికెటర్తో పాటు నటులు సోను సూద్ వీళ్ళంతా ఏం చేశారంటే ప్రమోట్ చేసి యాప్ ప్రమోట్ చేస్తే వాళ్ళ కోట్లలో డబ్బులు ముట్టినాయి. ఈ యాప్ వాడాలి అంటే పిల్లలకు కాలేజీ పిల్లలకి ఏం తెలుసు, అరే మన క్రికెటర్ చెప్తున్నాడు మన హీరో చెప్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు గుడ్డిగా నమ్మేసి చేసినందుకు వాళ్ళు చాలా మంది నష్టపోయారు. కోట్లలో వేల కోట్లలో నష్టపోయారు. వీళ్ళకి వందల కోట్లు ఇచ్చారు ఇది ప్రమోట్ చేసినందుకు. సో వాళ్ళ ఆస్తులు అటాచ్ చేసింది అనమాట. చూడాలి మరి ఆస్తులు అటాచ్ చేసి ఆ సూసైడ్ చేసుకున్న వాళ్ళకన్నా ఇస్తారా, అప్పుల పాలై చాలా మంది చనిపోయారు అనమాట. ఏమైతుందో చూడాలి. సన్నాలకు బోనస్ బోనస్ 649 కోట్లు విడుదల. 29 లక్షల మంది రైతులకు బోనస్ చెల్లింపులు పూర్తి. అంటే సన్న వడ్లు అమ్మితే గవర్నమెంట్ క్వింటాల్‌కి 500 బోనస్ ఇస్తున్నది కదా. దానికి సంబంధించినయి 649 కోట్లు విడుదలైనాయంట. మొత్తం 24 లక్షల మందికి రైతులకు బోనస్ చెల్లింపులు పూర్తయినట్టు వీళ్ళొక వార్త చూస్తున్నాం మనము. గవర్నమెంట్ ఖరీఫ్ సీజన్ 2025-26లో సన్న వరి పండించిన రైతులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. సన్న వరి బోనస్ చెల్లింపుల కింద పెండింగ్‌లో ఉన్న 649 కోట్ల నిధులను శుక్రవారం విడుదల చేసింది. దీంతో చాలా మందికి అకౌంట్‌లో పడుంటాయి. 24 లక్షల మంది రైతులకు బోనస్ చెల్లింపులు పూర్తయ్యాయని, మిగిలిన రైతులకు సంబంధించిన బోనస్ మొత్తాన్ని త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్‌లో 27 లక్షల మంది రైతులు సన్న వరి పండించగా, ఇప్పటివరకు విడతల వారీగా బోనస్ చెల్లింపులు జరిగాయి. అధికారిక గణాంకాల ప్రకారం ఈ సీజన్‌లో సుమారు 26 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. సన్న వరికి ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్‌కు 500 బోనస్ ప్రకారం మొత్తం బోనస్ భారం 1,348 కోట్లంట. ఇందులో ఇప్పటివరకు 333 కోట్లు ఆల్రెడీ చెల్లింపులు జరగగా, మిగిలిన బోనస్‌లో భాగంగా 649 కోట్లు విడుదల చేసిరట. మొత్తం 1300 అంటే దాదాపు 1150 కోట్లు రిలీజ్ అవ్వాలి రైతులకు. సో ఫస్ట్ విడత 313 కోట్లు రిలీజ్ చేసి ఇప్పుడు 649 అంటే దాదాపు 650, మొత్తం 1000 కోట్లు, ఇంకో 350 కోట్లు రిలీజ్ అయ్యేది. సో ఆ రైతులకు కూడా వస్తాయన్నట్టు వార్త రాశారు. పెండింగ్ ఉన్నట్టు. జయత్రి ఎండి కాకర్ల అరెస్ట్. ఇక్కడ ఇంకోటి చూస్తున్నాము. ఇక్కడ ఏం చేసిండంటే వీడు జయత్రి ఎండి కాకర్ల అరెస్ట్. చెన్నైలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ తరలించిన ఈడీ. ఫ్రీ లాంచ్ పేరిట డిపాజిట్ సేకరించి వినియోగదారులను 60 కోట్ల మేరకు మోసగించిన కేసులో గాయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్ ఎండి కాకర్ల శ్రీనివాస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అరెస్ట్ చేసిందంట. ఏం చేస్తారంటే వీళ్ళు ఫ్రీ లాంచ్ అని చెప్పేసి అపార్ట్మెంట్లు కడుతున్నాము, ప్లాట్లు పెద్ద పెద్ద ఇండ్లు కడుతున్నాము ఇది అని చెప్పేసి ఆఫర్ ఇస్తారు. ఇచ్చేసి ఈ టైంలోపు కడితే మీకు 80 లక్షలకు వచ్చేది 60 లక్షలకి అని చెప్తారు ఫ్రీ లాంచ్ ఆఫర్ అని చెప్పేసి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కడతారు. అపార్ట్మెంట్లో ప్లాట్ తీసుకోవాలంటే పలానా డేట్ ఇస్తారు. 6 నెలల తర్వాత డేట్ ఇస్తారు. ఇప్పుడు క్రిస్మస్ పండుగ కదా, క్రిస్మస్ పండుగ ముందర ఆఫర్ పెడుతున్నాం మేము. ఉగాది తర్వాత అయితే ఇది 80 లక్షలు పోతుంది. ఇప్పుడైతే 60 లక్షలు అంటాలకు జనం ఏం చేస్తారు, ఎగవాడి కొంటారు. బ్యాంకు లోన్ తీసుకొని శల్కల్ లోన్లు పెట్టి శల్కలు అమ్మేసి బంగారు కుదబెట్టి అట్లా తీసుకొని వాడు కట్టడు, ఇంకా డబ్బులు అపార్ట్మెంట్ ఇల్లు కట్టడు అనమాట. కట్టకుండా ఏదో కాలయాపన చేస్తాడు. వాడేమో అందరితోనే వసూలు చేసిండు, 60 కోట్లు వసూలు చేసిండట. ఇప్పుడు కట్టినోడు ఏం చేస్తాడు, వీడు జాబ్ చేస్తుంటాడు. జాబ్ చేస్తుంటే జాబ్ వదిలిపెట్టి వీని చుట్టూ తిరగాలనా, జాబ్ చేసుకోకుంటే ఈఎంఐ కట్టాలి ప్రతి నెల. మరి లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ ఎక్కడ అని చెప్పేసి ఇవన్నీ లేనిపోయిన సమస్యలు ఎదుర్కొంటారు. వీడు జనాన్ని ఇట్లా మోసం చేసి పారిపోతే చెన్నైలో అంటే పట్టుకొచ్చారు అనమాట. జనప్రియ గ్రూప్ బిల్డర్స్ తెసాయి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించిండట. చెంచల్ కూడా జైలుకి తరలించారట. ఇదే కేసు దర్యాప్తులో భాగంగా నవంబర్ 20-21 తేదీలు జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అనుబంధ సంస్థలైన జనప్రియ గ్రూప్ అండ్ బిల్డర్స్, సత్యసాయి ట్రాన్స్పోర్ట్, గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్ట్రక్షన్ మొత్తం 8 ప్రాంతాల్లో సోదాలు చేసిరంట. చాలా అందరు కంపెనీలు మొత్తం 7-8 కంపెనీలు కలిసి కొడుకులు మొత్తం మోసం చేశారనమాట. సో ఎవరైనా కొంటే డైరెక్ట్ కొనండి తప్ప మీరు ఫ్రీ లాంచ్ అని మీరు రెడీమేడ్ ఇల్లు రెడీ అయిన తర్వాత కొనాలి తప్ప మేము కడుతుంటే వాళ్ళకి ఏంటంటే డబుల్ ప్రాబ్లమ్ అయ్యి ఇటువంటి ఆఫర్లు పెడుతున్నారు అనమాట. మొత్తం మందిరి ముంచేదే. సో ఆఫర్లు పెట్టేసి వాడు డబ్బులు కొట్టేసి వెళ్ళిపోతాడు. పోయిన తర్వాత మనం ఆ కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ, ఆ కంపెనీ చుట్టూ తిరగలేక చాలా మంది ఇబ్బందులు పడతారు. కాబట్టి
అటువంటి వాటికి పోకూడదనమాట. సో, దానికి ఆకర్షితులైతే ఇంగ అంతే సంగతి. పైసలు పోతాయి, పానం ఖరాబయితది. ఓకే. ఇక మెయిన్‌గా వార్తలైతే వచ్చేసి ఇవే అనిపిస్తుంది. సో, నెక్స్ట్ జిల్లా వార్తలు చూద్దాం.